17వ అధ్యాయానికి వద్దాం. అపోస్తల కార్యంలో 10-11 చూడండి ఏముంటుందో. దానికి దర్శనం కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుట దేవుడు మమ్మల్ని పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మసిదోనియాకు బయలుదేరుటకు యత్నం చేసితిమి. కాబట్టి మేము త్రోవను విడిచి ఓడ ఎక్కి చిన్నగా సముద్రవేకును మరునాడు నెయోపోలికను అక్కడ నుండి ఫిలిప్పికని వచ్చితిమి. మసిదోనియా దేశములో ఆ ప్రాంతం అది ముఖ్యమైన పట్టణం, రోమియుల ప్రవస్థ స్థానమై ఉన్నది. మేము కొన్ని దినములు ఆ పట్టణంలో ఉంటిమి. విశ్రాంతి దినము గడిచిన తర్వాత నది తీరమున ప్రార్థిస్తూ ఉన్నప్పుడు అక్కడ కూర్చుండి కదా స్త్రీలతో మాట్లాడుచుంటిమి. ఈ దేవుని మాటలు మాట్లాడుతూ ఉంటే లూదియా యొక్క హృదయం తెరవబడింది. ఫిలిప్పి పట్టణంలో పెద్ద సంఘం కట్టబడింది. లూదియాను ఏం కట్టాను ఆ సంఘం అంటే కుదరదు, అది దేవుని సంఘం. ఆమె దేవుని వాక్యం తెరవబడింది, అక్కడ దేవుని సంఘం కట్టబడింది. మిషనరీలు వచ్చారు, సువార్త ప్రకటించారు, లోన్ స్టార్ వచ్చేసింది. అది మిషనరీల సేవ ప్రభావం. కానీ ప్రభుదాస్ వచ్చిన ఆ సేవ ప్రభావం అంటే అది నా సేవ ప్రభావం కాదు, వారి సేవ ప్రభావం. మనకు ఛాలెంజ్ ఏంటంటే వారి సేవను మనం ఇంకా విస్తృతంగా చేయటం, దాన్ని ఇంకా అభివృద్ధి చేయటం. చేయలేకపోతే అక్కడ మనం నీచత్వానికి పాల్పడ్డ వాళ్ళం అవుతాం. దాన్ని ఇంకా అభివృద్ధి చేయటం, దాన్ని విస్తరింప చేయటం, దాన్ని అభివృద్ధి పరచటం. కర్మేలు పర్వతం దేవుని సంఘానికి సాదృశ్యమైంది. ఆడ దేవుని మేత బాగా నింపబడాలి అని చూస్తున్నాం. ఇంకా యెషయాలో కూడా అదే మాట చెప్తాడు చూడండి. యెషయాలో కూడా ఏమంటాడు? యెషయాలో బాషాను కర్మేలులో ఏమంటారు, తమ చెట్లు ఆకులు రాలిపోతున్నాయంట. ఆకులు రాల్చేస్తున్నారు. ఒక్కొక్క సువార్త సేవను కట్ చేస్తున్నాం. మేము ఆలోచించు, 4 గోడల మధ్య కాకుండా బయటికి పోవలసిన సువార్త 4 గోడల మీద మద్దిస్తున్నామేమో, బంధిస్తున్నామేమో. దానివల్ల ఎంత ప్రమాదం పొంచుకుని ఉందో నీకు నాకు. సువార్తని మేతని మనం బంధించకూడదు, దాన్ని విరివిగా మనం వెదజల్లాలి. చూద్దాం ఒక మాట దేవుని వాక్యంలో. 1 తిమోతికి రండి. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో ఏం చెప్పబడిందో చూడండి. ఈ సంగతులు సహోదరులకు వివరించిన ఎడల నీవు అనుసరించి వచ్చిన విశ్వాస శుభోద సంబంధమైన వాక్యముల చేత పెంపారుచు క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడు ఇందు. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను ఏం చేయాలా? విసర్జించి దైవభక్తి విషయములో నీకు నీవే సాధకముగా చేసుకొని శరీర సంబంధమైన సాధకములను కొంచెం మటుకు ప్రయోజనకరమవును. కానీ దైవభక్తి ఇప్పటి జీవము విషయములోను రాబోవు జీవ విషయములోను వాగ్దానముతో కూడిందైనందున అది అన్ని విషయములో ప్రయోజనకరమైనది. వాక్యం దేవుని మందిరములో, దేవుని సన్నిధిలో వాక్యం ఎలా 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 బలపరచబడాలో అనే సత్యం దేవుడు మనకు వివరించటం మనం చూడగలుగుతున్నాం. అదే 2 తిమోతి 4:2లో ఏముందో చూడండి. దేవుని సేవకులు మాట్లాడుతుంటే చాలాసార్లు బాధపడతాం మనం. దేవుడు వారికి ఏమాగా ఆజ్ఞాపించాడు? వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడును, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశము, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధన సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశకుల అనేకులైన బోధకులను ఏం చేస్తున్నారు? వాళ్ళు తాము పోగు చేసుకుంటున్నారంట. కొంతమంది బోధకులను పోగు చేసుకుంటున్నారు, వాళ్ళు వీళ్ళని బట్టి సంపాదించుకోవడానికి. ఇప్పుడు చూడండి, ఎక్కడ ఆన్లైన్లో వస్తున్నాయి, ఆడికెళ్ళిపోయి కూర్చుంటున్నారు. మనుషుల గుడ్ల ఇల్లు ఆడేంది? వాడు మనిషి ఉంటాడు కదా, వాడు డబ్బు సంపాదించడానికి పెడితే ఊరికో కొట్టు పెడుతున్నాడు వాడు డబ్బులు సంపాదించుకోవడానికి. ఊరికొక ఎకరాల భూములు కొనేస్తున్నాడు వాడు. అవసరమా అది? అంత భూమి అంత దేవుని సేవకుడికి అవసరమా? నాకు కూడా చాలా ఇచ్చాడు దేవుడు, సంఘాలు కొన్నిసార్లు ఇకపోయినా. నేను 2 సెంటర్లు కట్ చేసి రాసేసా, ఎంతోమంది పిల్లల్ని చదివిచ్చేసా, ఎక్కువ మందిని.
దేవుని సేవకులకు కానీ దేవుని బిడ్డలకు కానీ డబ్బులు వస్తే ఆ డబ్బులు జేబులో పెట్టుకొని మన కడుపుకే తింటే అది వ్యర్థమైంది. అది దాన్ని తీసి మనం ఇతరులకు పంచాలా, దాన్ని తీసి కొంతమందిని చదివేయాలా, దాన్ని తీసి కొన్ని చర్చిలు కట్టి రాసేయాలా. అవన్నీ మనం సొంతం చేసుకుంటాట. నా జీవితంలో ఎప్పుడు నేను సొంతం చేసుకోవడానికి ప్రయత్నించాను. అందుకొరకే నేను పనిచేసే చర్చిలు ఎప్పుడూ నాకు ఎండబెట్టరు తెలుసా. మా పాస్టర్ గారికి ఇస్తే అన్నపూర్ణ వలన ఆయన ఇంట్లో అన్నం ఉంటుంది, ఆయన అనేక మందిని చదివిస్తాడు, అనేక చర్చిలు కడతాడు అని. అవి దైవ సంబంధమైన వారి తలంపులు, సైతాన్ తలంపులు కాదు, అవి దైవ సంబంధమైన వారికి వచ్చే తలంపులు. ఆ విధంగానే కట్టాను. ఈ పట్టణంలో కూడా 2 మీరు పోయి చూడవచ్చు. రాజశేఖర్ నగర్లో ఒకటి ఉంది, తర్వాత మన బుజ్జి నెల్లూరు దగ్గర డ్యూటీస్కి ఎదురుగా అక్కడ కూడా ఒక పెద్ద చర్చి కట్టాము. ఇప్పుడు అది ₹1 కోటి విలువ అవుతుంది, రాసి ఇచ్చేసాం. కొంతమంది మనం ఎవరో మిషనరీ చేసే పనులు కాదు, మనం కొన్ని పనులు చేయాలి. ఈ భూమిని విడిచే లోపల ఈ డబ్బుతో నరకానికి పోయి ఆ డబ్బే అగ్నిగా మనల్ని కాలుస్తుంది. ఎక్కడుందో తెలుసా? యాకోబు 5వ అధ్యాయం చదవండి. ఆ ధనమే, ఆ బంగారమే మన కాల్చటానికి ఆయన ఎక్కడి నుంచి వద్దాడు, అదే మనల్ని కాలుస్తుంది. కానీ దాన్ని మనం ఏం చేయవచ్చు అంటే పరలోకానికి తీసుకుపోవచ్చు. మనం ఇక్కడే కొన్ని దేవుని కోసం వెచ్చించి, దేవుని కోసం కట్టించి, దేవుని కోసం పేదలను ఆదరించి, దేవుని కోసం సువార్తను విస్తరింపచేస్తే ఇక్కడి నుంచి పరలోకానికి పోద్ది. 5వ అధ్యాయం యాకోబు. ఏమన్నా పాస్టర్ గారు తప్పు చెప్పాడు, ఇంటికి పోయి చదవరు కదా బైబిల్ మీరు. 5వ అధ్యాయం చాలామంది చదవరు. ఇదిగో ధనవంతులారా, మీ మీదకు వచ్చిన ఉపద్రవమును గురించి ప్రలాపించి ఏడుగుడి. మీ ధనము చెడిపోయాను కదా, మీ వస్త్రములు చిమటి కొట్టినవాయను, మీ బంగారము మీ వెండి తుప్పుబట్టి వాటిని తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉంచి అగ్నివలే మీ శరీరములను ఏం చేస్తుంది? తినేస్తుంది. ఇతరులకు ఇవ్వవలసింది కూడా మీరు వేయకుండా దాచిపెట్టారు. దున్నేవారికి కూడా కింద ఉన్నాయి చూడండి అన్నీ. అవి మిమ్మల్ని తినేస్తుంది, కాటేస్తుంది. ఒక్కొక్కరికి 2-3 బీరువాలు చీరలు, 2-3 బీరువాలు సూట్లు ఉంటాయి. అవి ఎవరికి పంచరు, అవి ఎవరికి ఇయ్యరు. సమాధిలో వేయాలని నన్ను గుడ్డలు ఎప్పుడు వేస్తావు సమాధిలో? ఎంత పెద్ద సమాధి ఇవ్వాల్సి వస్తుంది. క్రైస్తవ జీవితం గివింగ్ నేర్చుకోవాలి. దేవుని వాక్యం కోసం ఇవ్వాలి, దేవుని వాక్యం పంచబడాలి. ప్రభుదాసుకి పిచ్చి బట్టి రాయటం లేదు, 20 పుస్తకం రాయిపోతాడు ఈ నెల. దేవుని వాక్యాన్ని వెదజల్లాలి, కష్టపడాలి, వెదజల్లాలి. ఎవరైతే దేవుని బిడ్డలు అవుతారో ఈ బతికినాక అతను చచ్చిపోయిన తర్వాత కూడా తన వాక్యాన్ని కొంత నిలబడాలని ఆశపడతాడు. మేత పెట్టడం లేదు. ఆ మేత పెట్టకపోవటం వల్ల ఏం చేస్తుందో తెలుసా? ఎండిపోతున్నాయంట. చూడండి, ఈ దినాల్లో మనం ఎండగొడుతున్నామా, దానికి శిక్ష మనం అనుభవించవలసి వస్తుంది ఖచ్చితంగా. చూడండి, ఆమోసు 1:2, కాపరులు సంచరించిన మేత భూములను దుఃఖించుచున్నవి, కర్మేలు శిఖరములు ఎండిపోవచ్చున్నవి. కాపరులు చాలామంది దేవుని వాక్యం చెప్పడం లేదు ఈ దినాల్లో, ఆకర్షించడానికి చెప్తున్నారు. వారికి మేత భూములు ఎండిపోతున్నాయి. కొన్నిసార్లు 40 సంవత్సరాలు ఉన్నా, 50 సంవత్సరాలు ఉన్నా వారి మేత కూడా వారు సంపాదించుకోలేకపోతున్నారు. చర్చిస్లో వారి మేతలు వారు. మేము 10 సంవత్సరాలు అమ్మి వేసి ఏమీ లేని బీడు భూముల్లోనికి పోయి ఈ యొక్క కర్మేలు మన నంద్యాల పాత్ర అడవులలో మేము పనిచేసినప్పుడు ఈ టీవీలలో అన్ని స్థలాలకు వెళ్తుంది, వాళ్ళకు కూడా వెళ్తుంది. ఏం చేసామో తెలుసా? 1968లో ప్రారంభం చేసిన వాళ్ళం 1969లో దశవార్షికోత్సవాన్ని పెట్టి 10 సంఘాలను స్థాపించి 10 సంఘాలు స్వపోషక సంఘాలుగా చేసేసాం. వారిని వారే పోషించుకునే రీతిగా 10 ఇయర్స్లోనే అప్పగించేసాం. మనం ఆ పని చేస్తే కదా, మనం దున్నుతున్న మేత పోతుంది, మనం విత్తుతున్న మేత పోతుంది, అది కాలిపోతుంది. చాలా కష్టపడి పని చేశాను నేను. 65 వారాలు ప్రకటన చెప్పాను, 103 వారాలు పరమగీతాలు చెప్పాను, యెషయా చెప్పాను, ఎన్నో గ్రంథాలు ఒక స్టూడెంట్ లాగా నేను నేర్చుకుంటూ చెప్పాను. అనేక అన్యులు విన్నారు, బాగుపడ్డారు. అనేకులు
వెళ్ళిపోయారు, అనేక ప్రాంతంలో సేవ చేస్తున్నామన్నారు. అది సంతోషం నాకు. వేస్ట్ కాలేదు. ఎవరు కొంతమంది వినలేదు. అది వినలేని వాళ్ళకి నాకేమీ బాధ లేదు. అది వాళ్ళు దేవుడికి లెక్క చెప్తారు. అనేక మందిగా ఎండ చేయకూడదు, ఎండ పెట్టొద్దు దేవుని సంఘాలని, మేత లేకుండా చేయొద్దు. అది చాలా కష్టం. ఆఖరి దినాల్లో మేత రాదు దేవుని సంఘాలలో. చూస్తారు ఒకసారి ఆమోసు గ్రంథం చూడండి. యేసు ప్రభు రాబోయే దినాల్లో ఏమి దొరకదో ఒకసారి దేవుని వాక్యంలో మనం చూస్తే ఎంత బాగుంటుందో తెలుసా? ఆమోసు గ్రంథాన్ని మనం తీస్తే, ఆమోసు గ్రంథం మనం తీయగలిగితే 8వ అధ్యాయం, ఆమోసు గ్రంథం ఒక 8వ అధ్యాయంలో మనం చూస్తే 11, 12 చదవండి. ఆమోసు గ్రంథం 11, 12 చదవండి. ఏముందో, రాబో దినాలలో ఏం జరుగుద్ది? అన్నపానములు లేకపోవటం వల్ల కాదు, కలుగు క్షేమము గాక, యెహోవా మాట వినకపోవటం వలన కలుగు క్షేమం ఉండును. ఇదే యెహోవాకు. కాబట్టి జనులు యెహోవా మాట వెతుకుటకై ఈ సముద్రము నుండి ఆ సముద్రం వరకు, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకు సంచరించినను కానీ అది వారికి దొరకదు. రాబోయే దినాల్లో వాక్యం కరువు వచ్చేస్తుందంట. ఇప్పుడు కరువు వచ్చేసింది. యూదా పత్రికలో చెప్తే అపహాసాలు చెప్పకూడదు, అపహాసాలే చెప్తారు, పిట్ట కథలు చెప్తారు. దురద చెవులు గలవారం వాక్యం మన హృదయాన్ని ఖండించి సరిచేయాలనుకుంటే వారికి ఆకర్షించడానికి యేసు ప్రభుకు శిష్యులను చేయాలంటే వాళ్ళకు శిష్యులను చేసుకొని తిప్పుతున్నారు జనాన్ని. మా శిష్యులు, మేము బాప్తిసం ఇచ్చాం, మా దగ్గర నుండి ఎవడు చెప్పాడా బుద్ధి లేని మాటలు? యేసుక్రీస్తు ఇమ్మంటే ఇచ్చిన సేవకులం మనం. బాప్తిసం యేసు ప్రభువుది, మాది కాదు. ఆయన చేయమంటే చేశానే తప్ప మాకు హక్కేముంది? మాకు బాప్తిసం ఇచ్చాము కాబట్టి మా చర్చికి రమ్మని నేను ఎందుకు చెప్తా? యేసు ప్రభు కోసం ఇచ్చాను, రక్షించబడటానికి ఇచ్చిన బాప్తిసం అది. దాన్ని కూడా వారి కోసమే వాడుకుంటున్నారు. ఇది చాలా మంది ఈ దినాల్లో దేవుని వాక్యాన్ని పాడు చేస్తున్నాం. అందుకోసం అంటాడు, కాపర్లు సంచరిస్తున్న భూములు కూడా ఏమైపోతున్నాయంటే అవి వెండిపోతున్నాయి. దేవుని వాక్యం వాళ్ళు మొదలటం లేదు, బాగులేదు. కారణం ఏంటి అని మనం ఆలోచిస్తే ఏం చేసిందంటే, సాతానుడు వచ్చేసాడు లోకంలోకి. సాతానుడు చేత ఏర్పాటు చేయబడ్డ బోధకులు చేస్తున్న పని అది. వారు దేవుని కూడా కాకుండా మనుషులను ఆకర్షించే విధంగా పాడు చేస్తున్నారు. ఒక్కసారి బైబిల్ తీద్దామా? 2వ దశలోనిక పత్రిక 9వ అధ్యాయం వద్దాం. 4వ అధ్యాయం వచ్చిన ఇంటి దగ్గర చదువుకోండి. చాలాసార్లు చెప్పాను, వాడు మందిరంలోనికి వచ్చాడు, దేవుడైనట్టు నటిస్తాడు, వాడి దగ్గర ఏదో శక్తులు ఉన్నాయంట. ఏమైనా మంత్రశక్తి ఉందా? దెయ్యాల శక్తి ఉందా? ఏ శక్తి ఉంటుందిరా? సువార్తే శక్తి. మనం ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయాన్ని తీస్తే సువార్త అనేది ఒక గొప్ప శక్తి తెలుసా? దేవుని వాడు సువార్త శక్తి లేకుండా నాకు దెయ్యాలు ఎలగొట్టే శక్తి ఉంది, అది ఎలగొట్టే శక్తి ఉంది, ఇది ఎలగొట్టే శక్తి ఉంది అని చెప్తాట. సువార్తనే ఒక పెద్ద శక్తి. ఆ సువార్త శక్తిని పొందకుండా వీళ్ళు చేస్తున్న పని అది. రోమా పత్రిక 1వ అధ్యాయం తీశారా? 1వ అధ్యాయం 16వ వచనం చూడండి. సువార్తను గురించి నేను సిగ్గుపడేవాడిని కాదు, ఏలయనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్తుని కూడా రక్షణ కలుగొచ్చేటకు అది దేవుని శక్తి. వీడి దగ్గర అంటే దెయ్యాలు ఎల్లగొట్టే శక్తి ఉందంట, వీడి దగ్గర మనుషుతో మాట్లాడే శక్తి ఉందంట, చచ్చిపోయేవారిని లేపే శక్తి ఉందంట. మరి ఎక్కడిదరా శక్తి? ఎవరికి దేవుడి శక్తి ఎక్కడి? ఆనాడు అపోస్తులు చేశారంటే దేవుడిచ్చిపోయాడు వాళ్ళకి. వాళ్ళు దేవుడికి పూర్తిగా సమర్పించుకున్నారు. వాళ్ళు ఖండాలు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. దేవుని కోసం వాళ్ళందరూ కూడా, యేసు ప్రభు శిష్యులందరూ కూడా హతసాక్షులు అయిపోయారు. వాళ్ళ ఆస్తులు ఎక్కడ సంపాదించుకోలేదు, గుడారాలు ఏడగట్టుకోలేదు. వీడు చేసే పనులు ఏంటి? వీళ్ళు చేసే పనులు దేవుని యొక్క శక్తి. వీడు సాతానుడు ఏం చేస్తాడో తెలుసా? ఆ 2వ దశలోనిక 9 నుంచి, నశించున్న వారిని తాము రక్షించబడటకై సత్య విషయమైన ప్రేమను అవలంబించకపోయేది కనుక వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధమైన సూచక్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టుచు సమస్తమైన మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరుస్తున్నాడు. సాతానుడు వారు కనపరుస్తూ ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నాడు. కాబట్టి పాడు చేయబడుతుంది దినాల్లో.
క్రైస్తవ సంఘాలు. అవి కర్మేలు సత్తో పోల్చబడ్డాయి. అక్కడ దేవుని మేత ఉండాలా, దేవుని వాక్యం ఉండాలా, ఆ వాక్యం తినాలా, ఆ వాక్యంలో బలం పొందాలా, అది అనేకులకు అందించాలి. రెండవది చూద్దాం, మనం సమయాన్ని బట్టి రెండో విషయానికి వద్దాం. కర్మేల్ ఇంకా ఎలాంటిది? కర్మేల్ ఎలాంటి ప్రాంతం? ఒక్కసారి మనం యెషయా గ్రంథం తీద్దామా? యెషయా గ్రంథాన్ని తీద్దామా? యెషయా గ్రంథంలోకి వస్తే యెషయా గ్రంథంలో ఒక చక్కని మాట చెప్పబడటం మనం చూస్తాం. 35 రెండవ వచనాన్ని చూడండి. అది బహుగా పూయుచు ఉల్లసించును, ఉల్లసించి సంగీతం పాడును, లెబానోను సౌందర్యము దానికి కలుగును, కర్మేలు శారోలకున్న సొగసు దానికి ఉండును. అది యెహోవా మహిమను మన దేవుని తేజస్సును చూచును. క్రైస్తవ సంఘం కర్మేలుకు పరవబోయింది. ఆ కర్మేలు సంఘం సొగసైనదంట, సుందరమైన సంఘం. ఆ సంఘంలో ఏం జరుగుతుందంటే ఎవరు మహిమపరచబడతారు? దేవుడు మహిమపరచబడతాడు. దేవుని యొక్క ప్రణాళిక అక్కడ ఉంటుంది. సైతాన్ ప్రణాళిక ఉండదు, దేవుని ప్రణాళిక ఉంటుంది అక్కడ. ఆ సంఘం ఎలా ఉంటుందంటే పరిమళ వాసన వెదజల్లుద్ది, ఆ పూల పరిమళ వాసన. యేసు అందుకే వచ్చాడు. నాకు ఇష్టమైన వాక్యం, అప్పుడప్పుడు చాలా ఇష్టమైన వాక్యం, ఎఫెసీ 5:2. ఆయన మనల్ని ప్రేమించి పరిమళ వాసనగా మనల్ని ఉండుటకు తాను బలిగా అర్పణగా అర్పించుకున్నాడు. పరిమళ వాసన వెదజల్లే సౌందర్యవతి, సుందరవతి. చూసావా? అలాంటి సంఘం కర్మేలు పర్వతం అలాంటి అందమైనది. ఆయన అలాంటి చూపు గలవాడు. పరమగీతాలు 7:1 ఆయన తల కర్మేలు రూపంలో ఉందంటాడు, ఆయన శిరస్సు కర్మేల రూపంలో ఉంది. ఈనాడు చాలా సాక్షులకు తల లేదు. యేసుక్రీస్తు తలను తీసేశారు, వాళ్ళే తల. యేసుక్రీస్తు తలను తీసేశారు. జాగ్రత్త. ఆయన శిరస్సు సంఘానికి, ఆయనే అధికారి సంఘానికి, ఆయనే పునాది సంఘానికి, ఆయనే కట్టడం సంఘానికి. ఆయనను తీసేసిన సంఘం క్రైస్తవ సంఘంలో నుండి తోసివేయబడి అన్య జనాంగములో కొట్టుకోబడి నిత్య నరకంలో పడివేయబడతాం. క్రైస్తవ సంఘానికి పాస్టర్ శిరస్సు కాదు, ఇంకెవ్వడు శిరస్సు కాదు. శిరస్సు ఓన్లీ జీసస్, ఓన్లీ జీసస్. ఆయన శిరస్సు అయి ఉండి ఆ సొగసంతా కూడా సంఘానికి వస్తుంది. సంఘం క్రీస్తు పోలిక, క్రీస్తు స్వరూపం, క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు, క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు. ఆ కర్మేలు శిరస్సు కలిగిన దేవుడు ఆ మనస్సు మనకిచ్చాడు, ఆ సౌందర్యం మనకిచ్చాడు. అందుకే పరమగీతాల్లో ఒక చక్కని మాట రాస్తాడు, 6వ అధ్యాయం 10. దాన్ని వివరించారు, సమయం చాలదు. సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబం అంత అందము గలదై, సూర్యుని అంత స్వచ్ఛమైన కలలు గలదై, ఊహిత సైన్య సమభీకర రూపిణి. సమభీకరం, ఆయన భీకరమైన రూపం. దేవుని సేవకుల సమభీకర రూపం. ఎప్పుడైనా వాక్యం చెప్పాల్సి వస్తే ఇది చెప్తే ఎవరిదోనే అని చెప్పం మేము. దేవుడు ఏం చెప్పమంటే అది చెప్పేస్తాం. నీదైతే నీదవుద్ది, నాదైతే నాదవుద్ది. మన గుండెలు పగలగొట్టేది వాక్యం. అదేమన్నా కత్తి, అది కోసేది, సుత్తి, అది పగలగొట్టేది, అద్దం, అది చూపించేది. నీది నువ్వు చూపిస్తే ఉలిక్కిబడి వాడికి చెప్తేట, వీడికి చెప్తేట. దానివల్ల ప్రయోజనం ఏమేముంది? నీ బతుకు మార్చుకోవటం, నా బతుకు మార్చుకోవటం మేమేది. మార్చుకోకుంటే ఆ సౌందర్యం లేకపోతే రేపు పరలోకానికి పోవు. ఆ సౌందర్యం లేదు. మనం పరలోకానికి పోతే ఆయన ఉన్నట్టే మనం ఉంటామంట. ఇక్కడ ఆయన పోలిక కలిగి ఉంటే, ఆయన మేత తిని ఉంటే, ఆయన స్వరూపంలో ఎదగాలని ఆయన మనసు కలిగి ఉంటే, ఆయన ప్రేమను మార్చగలిగే మనసు ఇక్కడ ఉంటే, ఇక్కడి నుంచి మనం పరలోకానికి వెళితే అక్కడ ఆయన స్వరూపం ఉంటుందంట. బైబిల్ మనకు దానికి చూపించింది ఒక రెఫరెన్స్. ఇప్పుడు మీకు చూపిస్తాను నేను. 1 యోహాను 3:2 తీయండి. మనం ఆడికి పోయినాక ఎలా ఉంటామో దేవుని వాక్యం రాయబడింది. వాక్యం చదివితే, ఎన్ని చదివితే మనం మారిపోతాం. నేను ఆడికి వెళ్తే ఇక్కడ ఉంటాను కదా, ఇలాగుంటా కదా అని. 3:2 దొరికిందా మీకు? ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాం.
మనము ఇక ఏమవుదామో అని ఇక ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయనను పోలి ఉందుమని ఎరుగుదము. ఆయన ప్రత్యక్షమై తీసుకుపోయేటప్పుడు మనం ఎవరిని పోలి ఉంటాం? పరలోకాన్ని పోలి ఉంటాం. అప్పుడు ఈ పోలిక ఉండదు, ఇదంతా మట్టిమయమైపోద్ది, దుమ్మైపోద్ది, మట్టిలో మట్టి కలిసిపోద్ది. ఎన్ని పురుగులు తింటాయో ఈ శరీరాన్ని, అన్ని పురుగులు తినేస్తాయి. ఎంత చక్కగా మేపుకున్నామో గుంటలో పెట్టినాక ఎంత చక్కగా పురుగులు తిని దాన్ని నాశనం చేస్తాయో. కానీ మన ఆత్మ ఏం చేస్తుందో తెలుసా? దేవుని దగ్గర ఆయన పోలి ఉంటాం, అక్కడికి వెళితే ఆయన పోలి ఉంటాం. ఆ స్వరూపం వస్తుంది మనకు. ఇక్కడ కూడా ఆయన నీ ఇంటికి శిరస్సు ఆయన అయితే, నీకు శిరస్సు ఆయన అయితే, నీ సంఘానికి శిరస్సు ఆయన అయితే అక్కడ ఆ పోలిక వస్తుంది. ఇక్కడ ఆయన నువ్వు తోసేస్తే ఇక్కడి నుంచే ఆయన నిన్ను తోసేస్తాడు, ఇక్కడి నుంచే తోసేస్తాడు. మరణం యొక్క తాళపు చెవులు ఆయన చేతిలో ఉన్నాయి. సాతాను కూడా ఆయన అడగాల, ప్రభుదాస్ నావాడని చెప్పాలా, ప్రూఫ్ చేయాలా. ఆ ప్రూఫ్ చేస్తే ఎగురుతున్న పుస్తకం మీద రాయబడుతుంది వాళ్ళది, వీళ్ళది జీవగ్రంథంలో రాయబడుతుంది. జీవగ్రంథంలో రాయబడ్డ వాళ్ళందరూ ఆడికి వెళ్ళిపోతారు. ఎగురుతున్న పుస్తకంలో రాయబడ్డ వాళ్ళు అబద్ధస్తులు, దొంగలు అందరూ ఇట్టు వెళ్ళిపోతారు. వాళ్ళకి ఇక స్థలం లేదు, ఆత్మ ఆరిపోయింది, ఆత్మ తేజరిల్లదు. కాబట్టి బిడ్డలారా, మన మంచి స్థలం అక్కడ. యెహోషువ 16:24 చదివితే ఈ కర్మేలు అనేది స్వాస్థ్యం, ఆశేరుకి ఇచ్చిన స్వాస్థ్యం. తర్వాత ఈ కర్మేలు అనేది సంకేతం ఏంటంటే అమాలేకీయులు. ఇక్కడ మన సౌలు వాళ్ళందరినీ చంపేశాడు. విజయ సంకేతం గల స్థలం కర్మేలు. మన ప్రభువు కూడా విజయ సంకేతం గలవాడు. కొలసి పత్రిక 2:15 ఏం జరిగిందో? ఆయన ఆ శిలువ మీద మన పాపములను మేకులతో రాసి చేతులతో కొట్టివేసి ఆ శిలువ మీద విజయోత్సవం చేశాడు, జయాన్ని చేశాడు. క్రైస్తవులు కూడా జయవంతులే. రోమాపత్రిక 8:32 నుంచి ఆఖరి వరకు చదవండి. మనకు కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, మన మీద చాలామంది దోచుకోవడానికి చూస్తారు, మనల్ని అపకీర్తి పాలు చేయటానికి చేస్తారు, ఎన్నెన్నో చేస్తారు. అంతిమ విజయం ఎవరిది? దేవుని బిడ్డలది అని రాస్తాడు. అంతిమ విజయము దేవుని బిడ్డలది. విజయానికి సంకేతనం కర్మేలు, విజయానికి సంకేతనం కర్మేలు. కర్మేలు దేనికి? మేతగల స్థలం. కర్మేలు సొగసైన స్థలం, సౌందర్యవంతురాలుగా ఉండవల్ల. కర్మేలు ఏంది? విజయ సూచన. అవన్నీ మీరు బైబిల్లో చూడండి. రేపు పుస్తకం వచ్చినప్పుడు వివరంగా కూడా పుస్తకంలో రాయబడతాయి. ప్రార్థన చేసుకుందాం. ఈ 15 నిమిషాలు మనకు కావాలి. కృప కలిగిన మా తండ్రి, దయగలిగిన దేవా, నీ పాదాలకు ఎంతో వందనాలు. ప్రభువా, నీ దాసుడి ఏలియా కర్మేలు పర్వతం మీద బయలు ప్రవక్తలను, అష్టారోధు ప్రవక్తలను దేవుని బిడ్డగా తాను ఒక్కడు చేసిన ఛాలెంజ్ వచ్చే వారం మేము చూడబోతాం. ఆ పర్వతం మీద ఆయన ఒక గొప్ప ఛాలెంజ్ చేశాడు. దేవుని బిడ్డలతో ఛాలెంజ్ చేశాడు. సైతాను బిడ్డలకి ఛాలెంజ్ కలిగింది. అక్కడ విజయం ఎవరు పొందారో దాన్ని మేము చూచి మీతో ఉండి విజయం సంపాదించుకునే భాగ్యం మాకు దయచేయమని క్రీస్తు పేర వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.